నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త ఉక్కు ఫ్యాక్టరీ రాబోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీల మీదే పంచాయతీలు నడుస్తుంటే కొత్త ఫ్యాక్టరీ ఎందుకు అనుకుంటారు? అయితే తక్కువ రకం ఇనుముని ఉత్పత్తి చేసేటువంటి కొత్త ప్లాంట్ని జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతుంది ప్రభుత్వ భాగస్వామ్యంతో. ఏపీ జేఎస్డబ్ల్యూ అనేటువంటి కంపెనీని ఇన్కార్పొరేట్ చేస్తున్నట్టుగా జేఎస్డబ్ల్యూ గ్రూప్ దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని స్టాక్ ఎక్స్చేంజ్కి ఇన్ఫార్మ్ చేసింది. దీని సారాంశం ఏంటి, ఇది ఎందుకు పెడుతున్నారు, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది జేఎస్డబ్ల్యూ గ్రూప్ రాసినటువంటి లేఖ. జేఎస్డబ్ల్యూ గ్రూప్ అంటే అందరికీ తెలుసు, ఇది జిందాల్ గ్రూప్కి సంబంధించినటువంటి ప్రఖ్యాత ఉక్కు కర్మాగారానికి సంబంధించిన బ్రాండ్ నేమ్. జేఎస్డబ్ల్యూ అంటే జిందాల్ సౌత్ వెస్ట్ అని చెప్పని అబ్రివేషన్ ఏదో ఉంది. దాన్ని ఈ స్టీల్ ప్రొడక్షన్లో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మన దేశీయ ఇనుము ఉక్కు ఉత్పత్తి కర్మాగారాల్లో టాప్ 3లో టాప్ 4లో ఉండేటువంటి సంస్థగా మనం దీన్ని చూస్తాం. జిందాల్, సజ్జన్ జిందాల్ వాళ్ళ ఫ్యామిలీ రన్ చేస్తున్నటువంటి బిజినెస్ అనమాట. సో వీళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్లాంట్ పెట్టబోతున్నారు. దానికి సంబంధించి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అప్డేట్ ఇచ్చారు. ఏంటంటే మేము కొత్త కంపెనీని ఇన్కార్పొరేట్ చేస్తున్నాము, దానికి సంబంధించినటువంటి రీజన్స్. ఎందుకంటే ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలో ఉన్నప్పుడు ఇది సాధారణంగా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. అందులో భాగంగానే ఏపీ జేఎస్డబ్ల్యూ అనేటువంటి ఒక కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకసారి ఈ లెటర్లో ఏం రాశారు చూడాలి. డిస్క్లోజర్ అండర్ రెగ్యులేషన్ ఆఫ్ 30 ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ రెగ్యులేషన్ 2015 అండ్ సెబీ సర్క్యులర్ నంబర్స్ అన్ని ఇచ్చారు. November 24, 2024 సంబంధించింది. దిస్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు డిస్క్లోజర్ మేడ్ బై ద కంపెనీ ఆన్ July 18, 2025 అండర్ రెగ్యులేషన్ 30 రెడ్ విత్ పార్ట్ ఏ షెడ్యూల్ ఆఫ్ 3 సెబీ. సో ఇవన్నీ కూడా ఆ ఫార్మాలిటీస్ కోసం రాసింది. మనం ఏంటంటే ఇన్ఫార్మింగ్ అప్రూవల్ ఆఫ్, ఇక్కడ రాసినటువంటి పాయింట్, ఇన్ఫార్మింగ్ అప్రూవల్ ఆఫ్ ద బోర్డ్ ఫర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద జాయింట్ వెంచర్ కంపెనీ బిట్వీన్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ద కంపెనీ and the Andhra Pradesh Mineral Development Corporation Limited APMDC with 89% equity held by the company and the balance equity stake 11% held by the APMDC అంటే ఫ్రీ రైడ్ ఈక్విటీ. ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 11% వాటా ఇస్తూ 89% మేజర్ వాటా జేఎస్డబ్ల్యూ గ్రూప్ హోల్డ్ చేసుకుంటూ ఒక కంపెనీ జాయింట్ వెంచర్లో ఫామ్ చేయడానికి కంపెనీ బోర్డు అప్రూవల్ ఇచ్చింది. ఆ విషయాన్ని సెబీ రెగ్యులేషన్స్ ప్రకారం స్టాక్ ఎక్స్చేంజెస్ రెండింటికి కూడా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ రెండింటికి కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నట్టుగా ఈ లేఖ చెప్పారు. ద జాయింట్ వెంచర్ వుడ్ సెటప్ ద కొనిజేడు మర్లపాడు ఇంటిగ్రేటెడ్ ఐరన్ ఓర్ ప్రాజెక్ట్. దాని పేరు అది, కొనిజేడు మర్లపాడు ఇంటిగ్రేటెడ్ ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ అట్ ఆంధ్రప్రదేశ్ టు మైన్ అండ్ బెనిఫిషియేట్ లో గ్రేడ్ ఐరన్ ఓర్. తక్కువ రకం ఉక్కు దొరికేటువంటి ప్రాంతం కొనిజేడు మర్లపాడు అనేది ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో ఉంది. సో అక్కడే ఈ ప్లాంట్ పెడుతున్నారు. దాదాపుగా ఇప్పుడు వచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే 1,075 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ దీనికోసం జేఎస్డబ్ల్యూ గ్రూప్ వెచ్చించబోతుంది. ఈ పెట్టుబడి ద్వారా ఈ ప్లాంట్ని ప్రకాశం జిల్లాలో పెడుతున్నారు. కొనిజేడు మర్లపాడు అనేది చాలా దగ్గర ఉండే అక్కడ లో గ్రేడ్ ఐరన్ మైన్స్ ఉన్నాయి, ఐరన్ ఓర్కి సంబంధించినటువంటి గనులు ఉన్నాయి. సో దాన్ని వెలికి తీయడము, తక్కువ రకం ఇనుము తయారు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం, ఇది ఈ ప్లాంట్ లక్ష్యం. సో ఇన్ కంటిన్యూషన్ టు ద సేమ్ హియర్ బై ఇన్ఫార్మ్ యూ దట్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద జాయింట్ వెంచర్ కంపెనీ హ్యాస్ బీన్ రిసీవ్డ్ కన్ఫర్మింగ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ కంపెనీ ఆన్ August 25, 2025. అంటే కంపెనీ ఫామ్ చేయడం అయిపోయింది, ఆ సర్టిఫికేట్ వచ్చేసిన తర్వాత ఇన్ఫార్మ్ చేయాలి. ఏపీ జేఎస్డబ్ల్యూ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఇన్ విజయవాడలో దీని హెడ్ ఆఫీస్ ఉంటుంది. సో రిజిస్టర్డ్ ఆఫీస్ విజయవాడలో ఉంటుంది. అక్కడి నుంచి ఆపరేషన్స్ ఉంటాయి. మైనింగ్ ప్లాంట్ మాత్రం కొనిజేడు మర్లపాడు ఏరియాలో ఈ ప్లాంట్ సెటప్ చేస్తారు. మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం 1,075 కోట్ల రూపాయలు అంటే దాదాపు 1,100 కోట్ల రూపాయలు అనుకుందాం, 25 కోట్లు తక్కువైనా కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాల ప్రకారం 1.3 మిలియన్ టన్స్ కెపాసిటీతో ఉండేటువంటి ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు అవుతుంది. 1.3 మిలియన్ టన్స్ అంటే ప్రస్తుతం ఏపీలో ఒక పెద్ద ప్లాంట్గా మనం దీన్ని కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మొత్తం ఈ ప్లాంట్కి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక
పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది, వీలైనంత వరకు ఉద్యోగ కల్పన, పెట్టుబడులకి ఆహ్వానం, ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కన్సైన్మెంట్లు, అగ్రిమెంట్లు చేస్తుంది. సో అందులో భాగంగా ఇప్పుడు APJSW ప్లాంట్ ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోకి వస్తుంది. ఒకసారి ఆ లొకేషన్ కూడా మనం చూద్దాము. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్నటువంటి లొకేషన్ అంటే కొణిజేడు, మర్లపాడు అనేటువంటి ఏరియాస్ దగ్గరలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్లాంటింగ్ అంతా, అంటే దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అక్కడే ఏర్పాటవుతుంది. ఇది కొణిజేడు, మర్లపాడు ఈ 2 ప్రాంతాలకి కూడా ఆల్మోస్ట్ డిస్టెన్స్ ఒక 3 కిలోమీటర్స్ నుంచి 5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అతి సమీపంలో ఉండేటువంటి ప్రదేశాలే అవి. ఇక్కడ ఐరన్ ఓర్, లో గ్రేడ్ ఐరన్ ఓర్కి సంబంధించినటువంటి నిక్షేపాలు ఉన్నాయి. అది ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జరిపినటువంటి అన్వేషణలో ఇవి బయటపడింది, వీటిని గుర్తించారు. సో అందుకని ఇప్పుడు అక్కడ ఒక ప్రైవేట్ ప్లాంట్ను పెట్టడం ద్వారా అడ్వాంటేజ్ ఉంటుంది. దాన్ని వెలికి తీసి కావాల్సినటువంటి ఇనుము ఉత్పత్తికి మార్గం సుగమం అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్లాంట్ పెట్టడానికి చర్చలు జరిపింది జిందాల్ కంపెనీతో, JSW గ్రూప్తో. సో ఇది ప్రకాశం జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం. ప్రకాశం జిల్లాలో పారిశ్రామికంగా ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రదేశంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్, అలానే ఇక్కడ కడపలో స్టీల్ ప్లాంట్ గురించి చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. సో ఇక్కడ లో గ్రేడ్ ఐరన్ మెటీరియల్ దొరుకుతుంది కాబట్టి అక్కడ మినరల్కి సంబంధించినటువంటి ఇంకా అక్కడ ఖనిజ నిక్షేపాల పైన అన్వేషణలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఐరన్కి సంబంధించినటువంటి మూలకాలు దొరికినాయి కాబట్టి అక్కడ ఇనుము ఉత్పత్తి కేంద్రాన్ని పెడుతున్నారు. భవిష్యత్తులో ఇది ఇంకా విస్తరించేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. సో ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎలాగో, ఇటు కడప స్టీల్ ప్లాంట్ ఎలాగో, ఇటు మిడిల్లో ప్రకాశం జిల్లాలో కూడా ఒక పారిశ్రామిక వాడ ఏర్పడడానికి మార్గం సుగమవుతుంది. APJSW అనే కంపెనీ ఇక్కడ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేటువంటి అవకాశం ఇక ఏర్పడుతుంది. ఆల్రెడీ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి కూడా క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఆపరేషన్స్ అతి త్వరలోనే మొదలవుతాయి. 1.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో, ఏడాదికి 1.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 1075 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో ఈ కంపెనీ ప్రారంభం కాబోతుంది. ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక రంగానికి, మినరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అన్వేషణలకి ఊతమిచ్చేటువంటి అంశంగా మనం దీన్ని చూడొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.